మనం ప్రభువుని గురించి చెప్పాలి, మాట్లాడాలి ప్రభువుని గురించి. అప్పుడు అందరూ ప్రభువుని గురించి తెలుసుకుంటారు. దేవునికి ఆశయం ఏంటంటే సర్వలోకం సువార్త చేత నింపబడాలి. అప్పుడైనా రాకడ వస్తుంది. ఎవరైతే ప్రభువుని గురించి చెప్తారో వాళ్ళు ప్రభు రాకడ కొరకు లోకాన్ని సిద్ధపరుస్తున్నట్లు మనం మాట్లాడాలి. దయచేసి ప్రభువుని గురించి ఒక మాట చెప్పండి. దయచేసి ప్రభువుని గురించి ఒక మాట, ఆయన ప్రేమను గురించి, ఆయన ఇచ్చే క్షమాపణ గురించి, ఆయన నీ జీవితంలో చేసిన మేలు గురించి చెప్పండి. అంటే వాక్యం చెప్పి ప్రసంగాలు చేయమంటలా, నీ అనుభవం అది ప్రభువు కావాలి. మనం ఎన్నో అడుగుతాం ప్రభువుని. ప్రభు మనల్ని ఒక్కటే అడిగాడు, మీరే నాకు సాక్షులు, మీరే నాకు సాక్షులు. పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో మీరు నాకు సాక్షులయ్యుందురు అని యేసయ్య ఆ మాట చెప్పి ఆయన ర్యాప్చర్ అయిపోయాడు, ఎత్తబడ్డాడు. ఇది ఎంత ప్రాముఖ్యమైంది. చనిపోయే ముందు చివరిగా ఎవరైనా మాట చెప్తే వాటిని తూచా తప్పగా పాటించరు. అలాగే మన ప్రభువు మనకి చివరిగా ఆ మాట చెప్పాడు కాబట్టి మనం పాటించాలి.